రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది? ఒక్క వీడియోనా లేదా రెండా లేదా మూడా? మన ఛానల్ గ్రోత్ కి నిజంగా ఈ వీడియోల సంఖ్య ముఖ్యమా? క్వాలిటీ ముఖ్యమా? క్వాంటిటీ ముఖ్యమా? ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి మధ్య ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి? కొత్త ఛానల్ అయితే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి? డెడ్ అయిన ఛానల్స్ అయితే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలన్నా, మనకు మన ఆడియన్స్ కి కనెక్షన్ ఏర్పడాలన్నా కూడా ఒక పద్ధతి, ఒక కన్సిస్టెన్సీ ప్రకారం వెళ్తే పక్కాగా మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇది కూడా ఒక కారణమే అన్నమాట. బికాస్ చాలా మంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే మీరు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సగం చూసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఎంతో మంది క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీరు రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, లేదా ఒక వారానికి మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనేది తప్పకుండా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. ఇక్కడ నేను రెగ్యులర్ గా ఛానల్ చెకింగ్స్ అయితే చేస్తుంటాను కదా, కొంతమంది ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక వీడియో పెడతారు, నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ అసలు గ్యాప్ లేకుండా వీడియో అప్లోడ్ చేస్తారు. ఇది రాంగ్ అన్నమాట. ఇలా చేస్తే మనం అల్గరిథం కి టైం ఇవ్వని వాళ్ళం అవుతాం. కొంచెం టైం ఇవ్వాలి కదా, అల్గరిథం మన వీడియోస్ ని పుష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒక వీడియోకి 3 అవర్స్ పక్కాగా గ్యాప్ ఉండాలి, అది లాంగ్ అయినా షార్ట్ అయినా కూడా. సో కాబట్టి కొంచెం టైం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఒక వీడియో పెడతారు, వీడియో పెట్టిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో వీడియో పెట్టింటారు. అసలు నాకు తెలియక అడుగుతా, మీకు ఇక్కడ ఒక ఛానల్ ఉంది అనేది మర్చిపోయింటారా చెప్పండి? ఇది కూడా తప్పే అనమాట. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంత గ్యాప్ అనేది ఇవ్వకండి. ఇంత గ్యాప్ ఇస్తే మీ ఛానల్ ని ఆడియన్స్ అనే వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ పికప్ అవ్వాలి అంటే టైం పడుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే, క్వాంటిటీ కన్నా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రోజు దబ్బ వీడియోస్ పెట్టడం కంటే కూడా క్వాలిటీ ఉన్న ఒక్క వీడియో వేయటం చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే ఆ వీడియో చాలా బాగుండాలన్నమాట. ఇప్పుడు లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హర్ష సాయి ఉన్నాడు, 1 year తర్వాత తీసుకొచ్చి ఒక వీడియో వేసినా కూడా మళ్ళీ మనం చూస్తాం. ఎందుకు? అక్కడ క్వాలిటీ ఉంటది, ఆ వీడియో అనేది చాలా బాగుంటది. సేమ్ మీరు కూడా అలా మీ సబ్స్క్రైబర్స్ కి వాళ్ళు ఈ అక్క ఏం పెడతది అని చెప్పేసి వెయిట్ చేసేలాంటి క్వాలిటీ కంటెంట్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇక్కడ క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. మీరు వారానికి 3 కాదు, 1 వేయండి, క్వాలిటీ కంటెంట్ వేయండి, చాలా బాగుంటది ఛానల్. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన ఛానల్ నుంచి 3 notifications మాత్రమే వెళ్తాయి పర్ డే. ఈ 3 notifications ని మీరు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఛానల్ సక్సెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 4-5 వీడియోస్ కూడా మనం వేసుకోవచ్చు, కానీ నోటిఫికేషన్స్ వెళ్ళవు అనమాట. అలా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే, అన్ని ఛానల్స్ కి అప్లికబుల్ కావు. డెడ్ ఛానల్స్ వల్ల సిచ్యువేషన్ వేరే ఉంటది, యాక్టివ్ గా ఉన్న ఛానల్ వాళ్ళ పరిస్థితి వేరే ఉంటది, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ సంఖ్య అంటే వీడియోలు పెట్టే సంఖ్య వేరే ఉంటది. ఇట్లా మీకు అన్ని మిక్స్ చేసి చెప్తాను ప్రజెంట్ క్లారిటీగా 1 by 1. సో జాగ్రత్తగా వినండి. జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నా, అంటే ఎలా ఉంటది దీని ప్రాసెస్ అని మీరు తెలుసుకోవటం కోసమే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు సపోజ్ మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు రోజుకి ఒక షార్ట్ ఉండేలాగా చూసుకోవచ్చు, లేదా 2-3 షార్ట్స్ అయినా వేయొచ్చు అనమాట. సపోజ్ మీరు మార్నింగ్ ఒక వీడియో వేసారు షార్ట్ అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ వేయండి. అలా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియో వీక్లీ ఒకటి ఉండేలాగా చూసుకోండి, నో ప్రాబ్లం. కొత్త ఛానల్ వాళ్ళు, బికాస్ ఎందుకంటే కొత్త ఛానల్ కి పెద్దగా సబ్స్క్రైబర్స్ ఉండరు కదా, కాబట్టి మీరు కొద్ది రోజులు షార్ట్స్ చేసుకొని వీక్ ఒక లాంగ్ వీడియో వేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ గా ఉన్న ఛానల్, అంటే ఛానల్ కి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి, బాగుంది అనుకున్న వాళ్ళు వీక్ కి మీరు 3 or 4 లాంగ్ వీడియోస్ ని వేసుకోవచ్చు. ఇప్పుడు ట్యూస్డే, థర్స్డే, సండే ఇలా మీరు వీక్ కి 3 వీడియోస్ ప్లాన్ చేసుకోవచ్చు. వీకెండ్స్ లో పక్కాగా ఒక వీడియో ఉండేలాగా చూసుకోండి. బికాస్ చాలా మంది ఆడియన్స్ అక్కడ మనకు ఫ్రీగా ఉంటారు కదా, వీకెండ్స్ లో కొంచెం మంచి వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా డెడ్ అప్ ఉంటది ఛానల్, అంటే 5 years తర్వాతను మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటారు. ఒక 1 year ఆల్రెడీ కన్సిస్టెంట్ గా నడిపి, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒక 2 to 3 months రెగ్యులర్ గా వేయాలి, వీలైనన్ని ఎక్కువ వీడియోస్ వేయాలి. ఇప్పుడు ఆ ఛానల్ చూస్తే నేను చెప్పగలుగుతా, అంటే జనరల్ గా చెప్తున్నా, ఇది అందరికీ వర్తించదు. ఆ ఛానల్ సిచ్యువేషన్ ఏంటి, లేదా ఇప్పుడు అలా ఓల్డ్ ఛానల్ అయినా కూడా పెట్టినా కూడా వ్యూస్ వస్తున్నాయంటే అప్పుడు మార్చాలి. అలా
లేదు వ్యూస్ రావట్లేదు అంటే రెగ్యులర్ గా వేస్తే అల్గోరిథం పికప్ అవుతుంది అనమాట. పికప్ అయి మీకు మంచి వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా అడుగుతుంటారు, ఈ రోజు ఒక టైంలో వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే కూడా అదే టైంలో వీడియో అప్లోడ్ చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు అదే టైంకి పెట్టాల్సిన అవసరం అయితే లేదు, పెట్టినా పెట్టకుండా ఏం కాదు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ అలా అదే మీరు టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వగలిగారు అంటే ఇంకా చాలా బాగుంటది. బికాస్ ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్స్ ని ప్రిపేర్ చేస్తుంది ఆ టైంకి ఆటోమేటిక్ గా మీ సబ్స్క్రైబర్స్ కి. బికాస్ ఎందుకంటే మీరు టైం ని ఫాలో అవుతున్నారు కదా, మీ సబ్స్క్రైబర్స్ కూడా నోటిఫికేషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ టైం కి మీ ఛానల్ కి వచ్చేస్తారు అట్లా. సో ఒకే టైం అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ ప్లస్ లాంగ్ వీడియోస్ కాంబినేషన్. ఇది పక్కాగా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లాంగ్ వీడియో ఏదైతే చేశారో దాని రిలేటెడ్ గా షార్ట్ వీడియో కూడా మీరు రిలీజ్ చేసి ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను చెక్అౌట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మీకు షార్ట్ వీడియో నుంచి వచ్చిన ట్రాఫిక్ ని లాంగ్ వీడియోకి కన్వర్ట్ చేసుకోండి, మంచి వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వారానికి ఒక వీడియో పెట్టండి, నో ప్రాబ్లం. క్వాలిటీ కంటెంట్ ఇవ్వండి, మిగిలిన డేస్ మీరు ఇక్కడ షార్ట్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. అది మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ కొంతమంది ఏంటి అంటే షార్ట్ వీడియోస్ తోనే మానిటైజేషన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇది వర్తించదు. బికాస్ ఎందుకంటే అక్కడ మనకు 90 days టైం ఉంటది, ఫాస్ట్ గా వీడియోస్ చేస్తూ ఉండాలి. 90 days దాటితే మనకు వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ 3 videos నే ఫాలో అవుతే కష్టం రీచ్ అవ్వటం. వాళ్ళు 4-5 videos అన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గరికి ఒక సిస్టర్ ఛానల్ చెకింగ్ వస్తే, నా ఛానల్ స్టార్టింగ్ లో వాళ్ళే మర్చిపోయారు, నా దగ్గరికి 2.8 సంథింగ్ ఆ టైంలో వచ్చారనమాట. మీకు అసలు టైం లేదు, మీకు దాటిపోతున్న వీడియోస్ పెడుతున్నారా లేదా అని నేనే మళ్ళీ గుర్తు చేశాను అనమాట, వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, అక్కడ మీరు అప్పుడు 3 తో ఆగకూడదు, 4-5 డబల్ పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. బికాస్ ఎందుకంటే మనకి అక్కడ టైం పోతుంది కదా. కాబట్టి అట్లా ఒక్కొక్క ఛానల్ సిచ్యువేషన్ అలా ఉంటది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైతే అది మీరు ఫాలో అవ్వండి. వెంటనే వీడియోస్ పెడితే మాత్రం పుష్ అవ్వవు, కన్సిస్టెన్సీ ప్రాపర్ గా ఉండాలి. మీరు వారానికి ఒక వీడియో వేసి నెక్స్ట్ షార్ట్స్ వేసుకోండి, లేదా వీక్ కి మీరు 3 or 4 లాంగ్ వీడియోస్ ని ప్లాన్ చేసుకొని ఒక షార్ట్ వేసుకోండి. అది మీ కన్సిస్టెన్సీ, మీ ఐడియాలజీ అనమాట. ఎందుకంటే వాచ్ టైమ్ తో కంప్లీట్ చేస్తే ఒకలా వెళ్లాల్సి ఉంటది, షార్ట్స్ తో అనుకోండి ఇలా ఇందాక చెప్పినట్లు. ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.